తెలంగాణలో టెన్షన్ అభ్యర్థుల్లో నరాలు తెగే ఉత్కంఠ. మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కు కౌంట్ డౌన్ కొనసాగుతోంది. మరికొన్ని గంటల్లో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. రాష్ట్ర వ్యాప్తంగా 136 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. అన్ని లెక్కింపు కేంద్రాల్లో స్ట్రాంగ్ రూమ్ల బయట వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. సుమారు 15,000 నుంచి 20,000 మంది సిబ్బందిని నియమించారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. మొదట పోస్టల్ బ్యాలెట్స్ లెక్కిస్తారు. ఆ తర్వాత వార్డుల వారీగా బ్యాలెట్ బాక్సులు తెరిచి ఓట్లను లెక్కిస్తారు. ప్రతి వార్డుకు చెందిన బ్యాలెట్ బాక్సులను ఒక్కొక్కటిగా లెక్కింపు టేబుల్ పైకి తీసుకొస్తారు. పోలింగ్ స్టేషన్ వారీగా బ్యాలెట్స్ ను 25 చొప్పున కట్టలుగా కడతారు. 25కు తక్కువగా మిగిలిన బ్యాలెట్స్ ను ప్రత్యేకంగా కట్టి సంఖ్యతో లేబుల్ చేస్తారు. ప్రతి రౌండ్లో 1000 బ్యాలెట్లను 25 చొప్పున 40 కట్టలు తీసుకుని ప్రతి టేబుల్కు పంపిస్తారు. ప్రతి కౌంటింగ్ టేబుల్ దగ్గర అభ్యర్థుల తరపున ఒక కౌంటింగ్ ఏజెంట్ను అనుమతిస్తారు. కౌంటింగ్ ప్రక్రియ మొత్తాన్ని సీసీటీవీ కెమెరాల నిఘా ద్వారా పర్యవేక్షిస్తారు. ఒక్కో వార్డులో సుమారు 800 నుంచి 1000 ఓట్లు ఉండడంతో మధ్యాహ్నం 12 గంటలకల్లా తొలి రౌండ్ ఫలితాలొచ్చే అవకాశముంది.